మాఘ అమావాస్యాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా చిలప్చేడ్ మండలం చిట్కుల్ సమీపంలోని మంజిరా నదిలో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు ఆచరించి నది ఒడ్డున వెలిసిన చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగ బంగారంగా నిలుస్తోంది అని భక్తులు చెప్పడం విశేషం. దాదాపు జిల్లా నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక జంట నగరాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని పూజారులు తెలిపారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్ఐ నరసింహులు తెలిపారు. చిట్కుల్ మండల్ అది మంజిరా నది పక్కన అమ్మవారి గుడికి రోడ్డుకి 7 కిలోమీటర్స్ దగ్గర అందుబాటులో ఉంది. ఈ క్షేత్రం ఎవరు పక్కన విధంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అమ్మవారి దర్శనం అందరూ మంచిగా చూస్తుంది. ఇక్కడ ఆడవారి సందర్భంగా స్నానం చేస్తారని అమ్మవారిని శరణ కోరితే అందరికీ మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఉంటే సార్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య అంటే మౌనంగా ఈరోజు ఉండాలని, మౌనంగా స్నానం చేయాలని ఉద్దేశము. అయితే ఈరోజు తీర్థస్థానం అమావాస్య రోజు కాబట్టి ఇంటి తర్పణాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడానికి మన పవిత్రమైన మంజిరా నదిలో స్నానం చేసి విశేషమైన భక్తులు వస్తున్నారు. ఈ రోజు పొద్దున చాముండేశ్వరి అమ్మవారికి 5 గంటలకి మహాకుంభాభిషేకం జరిగింది. తర్వాత అర్చన, నైవేద్యం, హారతి ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తులు తమ అనుభవం తెలుసుకోవడానికి, తమ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పటికే 50,000 మందికి పైగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పోలీసు వారి సహకారం బాగుంది. పంచాయతీ వాళ్ళు దీనికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాలను చూస్తున్నారు. తర్వాత దేవస్థానం వాళ్ళు దీనికి కావాల్సిన ప్రసాదాలను సమృద్ధిగా అందిస్తున్నారు. ఈ విధంగా ఈ రోజున మౌని అమావాస్య జరపడం జరుగుతుంది. ఈ చాముండేశ్వరి క్షేత్రము మంజిరా ప్రాంతీయము వయా జ్యోతిపేట. అమ్మవారు 18 చేతులతో నిలబడి అమ్మవారిని మీరు దర్శించుకున్నారు. అంటే ఇక్కడ మీరు ఎందుకోసం అని వచ్చారు? ఇప్పుడు ఈ రోజే రావడానికి కారణం? ఈ రోజనే కాదు, అమ్మవారు ప్రత్యేకత అని తెలిసి సరే ఈ రోజు అది 2 కలిసి వస్తాయని ఇక్కడ వచ్చేసి మాఘమాసం అని మౌని అమావాస్య కదా, పుష్యమాసం తొలి రోజు, మొదటి రోజు. ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఇదేదో 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని అన్నారు. అందుకే దర్శనం కోసం వచ్చినాం. అమ్మవారిని మంచిగా దర్శనం కలిగింది, సంతోషం. ఇప్పుడు దర్శనం మీకు ఎట్లయిందమ్మా? దర్శనం మంచిగా అనిపించిందా? అమ్మవారు ఎట్లా? మండలంలోని చిట్కుల్ గ్రామంలో అమ్మవారు శ్రీ చాముండేశ్వరి మాత యొక్క మాఘమాస సందర్భంగా, మౌని అమావాస సందర్భంగా విశేషమైన భక్తులు అందాజా 30 నుంచి 50,000 మంది దర్శించడం జరిగింది. మంజిరా నది పరివాహక ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఉమెన్ కానిస్టేబుల్లను కూడా అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఈ 30,000 మందికి సరిపడా సూత్రం సబ్ డివిజన్ నుండి అందరు పోలీసులను పిలిపించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి ఆశీర్వాదంతో అంతా మంచిగా జరిగింది. ఇంకా 5 గంటల వరకు పబ్లిక్ వస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మంజిరా నదిలో అది నేను చెప్తాను. చిలప్చేడ్ మండల్ చిట్కుల్లో శ్రీ చాముండేశ్వరి ఆలయాన వెలిసిన మంజిరా తీరాన ప్రతి సంవత్సరం మౌని అమావాస్య అని, మరి కొందరు మాఘ అమావాస్య
అని అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాది మంది భక్తులు స్నానాలకు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తాయని నదిలో స్నానం చేసి వాళ్ళు అమ్మవారైన చాముండేశ్వరి తల్లికి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చుకొని వెళ్తారు. మరి ప్రతి భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఇక్కడ స్నానాలు చేయడానికి అధికారులు మాత్రము సరైన పనులు చేపట్టడం లేదు. మరి ఇక్కడ నదిలో పచ్చగా కనిపించేది యొక్క ఏంటి అది తీగ వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.